హలో అందరికీ, చుక్క కూర వండుతున్నానండి. సో మన ఇంటి ముందు అమ్మేవాళ్ళు కూడా చుక్కకూర, ఆకుకూరలు, పాలకూర, తోటకూర అని ఎందుకు అంటారండి? ఇంకా మనం వండలేదు, కూర కూడా అవ్వలేదు, ఇంకా వాళ్ళు ఎందుకు మరి ఆకుకూరలు అని అంటారు? ఆకు అని పిలవచ్చు కదా, చుక్కాకు, పాలాకు, తోటాకు అని పిలవచ్చు కదా. నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది, అందుకే ఇలా పిలుస్తున్నా. పోలే అదిరిపోలే. సో నేను ఈరోజు అయితే చుక్క కూర వండుతున్నా. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది మా ఇంట్లోనే మంచిగా కరివేపాకు వచ్చింది, సో అదైతే నేను వేసేస్తున్నాను కడిగి. అండ్ నెక్స్ట్ ఇందులోనే అల్లం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటాలు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పుల్లగా ఉంది కదా టమాటా ఎందుకు అనుకోవచ్చు, కానీ అది వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇలా వేసుకున్నాక మంచిగా కుక్ అయినాక ఇందులో వాష్ చేసి పెట్టుకున్న చుక్కాకు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా మగ్గిపోతుంది. ఇలా కుక్ అయిన దాంట్లో కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుల్లగా ఇష్టపడే వారికి ఇది చాలా బాగుంటుంది.